నమస్కారం అండి. నేను డాక్టర్ కె అనంతరావు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, కర్నూలు. ఈరోజు మనము కిడ్నీ మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి డిస్కస్ చేస్తాం. దీనిలో కిడ్నీ మార్పిడి ఎవరికి అవసరము, కిడ్నీ మార్పిడి వల్ల ఉపయోగాలు ఏంటి, ఎన్ని రకాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, కిడ్నీ డోనర్స్ ఎవరెవరు ఉండొచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ విషయాలపైన డిస్కస్ చేస్తాం. ముందుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే, ఒక కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తికి వేరే ఒకరి కిడ్నీని అమర్చడాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం, లేదా కిడ్నీ మార్పిడి అని అంటాం. ఈ కిడ్నీ మార్పిడి ఎవరికి అవసరం? కిడ్నీలు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిన వాళ్లకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. కిడ్నీ ఫెయిల్యూర్స్ కంప్లీట్గా కిడ్నీలు పనిచేయకుండా అయిపోయినప్పుడు ముఖ్యంగా 2 రకాల ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. ఒకటి డయాలిసిస్, రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. దీనిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉత్తమమైన ఆప్షన్. డయాలిసిస్ మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హీమోడయాలిసిస్ అంటే బ్లడ్ డయాలిసిస్, రెండోది పెరిటోనియల్ డయాలిసిస్ అంటే వాటర్ డయాలిసిస్. అది పొట్టలో ఒక పైప్ పెట్టేసి వాటర్ ద్వారా ఎక్స్చేంజ్ చేస్తాం. దీనిలో డయాలిసిస్తో కంపేర్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటిది, డయాలిసిస్ మనకు కేవలం 10% కిడ్నీ ఎంత పనిచేస్తుందో దానిలో 10% మాత్రమే డయాలిసిస్ ద్వారా మనకు వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ బాడీలో నుంచి రిమూవ్ అవుతాయి, అంటే తొలగించుతాయి. అదే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే మళ్ళీ మన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో అదే విధంగా ఆల్మోస్ట్ 90% మనకు కిడ్నీ పనితీరుని తెచ్చుకున్నట్లు అవుతుంది. డయాలిసిస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ ద్వారా మనము క్యూర్ చేసుకోవచ్చు. దానిలో ముఖ్యమైనవి, డయాలిసిస్లో ఎల్లప్పుడూ ఎల్లవేళలా చాలామందికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దానిలో ముఖ్యమైనది ఊపిరితిత్తుల్లో వాటర్ చేరుకొని ఆయాసం రావడం. దీన్ని పల్మనరీ ఎడిమా లేదా ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అని అంటాము. ఈ ఇష్యూ మనము తరచుగా చూస్తూ ఉంటాము డయాలిసిస్ పేషెంట్లలో. రెండో ప్రాబ్లం, డయాలిసిస్లో రక్తం అంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అవి మెయింటైన్ చేసుకోవడానికి ఐరన్ ఇంజెక్షన్స్, ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ తరచుగా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. మూడోది కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి ఇవన్నీ కూడా అబ్నార్మల్గా ఉంటాయి డయాలిసిస్ పేషెంట్స్లో. నాలుగోది, డయాలిసిస్లో ఉన్నప్పుడు ఈ కాల్షియం, విటమిన్ డి అబ్నార్మాలిటీస్ వల్ల, పారాథార్మోన్ అబ్నార్మాలిటీస్ వల్ల ఎముకలు అనేవి వీక్ అయిపోతాయి. ఎముకల ప్రాబ్లంలు, బోన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్ప్లాంట్లో సాల్వ్ అయిపోతాయి. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం పేషెంట్లు తరచుగా ఎక్స్పీరియన్స్ చేసేది, వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ డయాలిసిస్ హాస్పిటల్కి వచ్చి డయాలిసిస్ చేయించుకొని వెళ్తూ ఉండాలి. దీనివల్ల డయాలిసిస్ పేషెంటు తన ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధిని కోల్పోతాడు. రెండోది, తరచుగా డయాలిసిస్ పేషెంట్ ఒక్కడే హాస్పిటల్కి రావడం పోవడం చేయలేడు. అందుకని ఫ్యామిలీ మెంబర్, ఇంకొక ఫ్యామిలీ మెంబరు వాళ్ళను తోడుగా తెచ్చుకోవాలి. సో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా కోల్పోతారు. సో ఈ విధంగా ఫైనాన్షియల్గా కూడా ఫ్యామిలీలో బర్డెన్ పెరిగిపోతుంది డయాలిసిస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకు డయాలిసిస్ కోసం చాలా స్కీమ్స్ పెట్టారు. డయాలిసిస్ ఫ్రీగా జరుగుతుంది. కానీ డయాలిసిస్ వారానికి 3 సార్లు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఉపాధి కోల్పోవడము, ఈ డయాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఉండడము, మధ్యలో ఇన్ఫెక్షన్స్ అయ్యి అడ్మిట్ అవుతూ ఉంటారు. ఈ పల్మనరీ ఎడిమా వల్ల కానీ, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ తరచుగా అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి చేతిలో ఏ ఫిస్టులా అనేది ఏర్పరచుకోలేరు. అట్లాంటి వాళ్ళు టెంపరీ క్యాథెటర్ ద్వారానో, పర్మనెంట్ క్యాథెటర్ ద్వారానో డయాలిసిస్ చేయించుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్లకు ఈ క్యాథెటర్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అదే మనము ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ని చూసినట్టయితే వాళ్ళు వారానికి 2-3 సార్లు హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి ఉండదు. ఒకసారి కిడ్నీ మార్పిడి చేయించినాక
నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వాళ్ళు హాస్పిటల్కి వచ్చి క్రియేటినిన్ చేయించుకొని చూపించుకుంటూ ఉంటారు. రెండోది, వాళ్లకు ఈ డయాలిసిస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవు. అంటే లంగ్స్లో వాటర్ చేరుకొని ఆయాసం రావడం కానీ, హెమోగ్లోబిన్ కోసం ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. హెమోగ్లోబిన్ నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్ ఈ అబ్నార్మాలిటీస్ ఏమీ ఉండవు. ఎముకలు బలంగా ఉంటాయి. సో విటమిన్ డి, పారాథార్మోన్ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత. సో డయాలిసిస్లో ఉండే డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకు ట్రాన్స్ప్లాంట్లో కనిపించవు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి సిమ్టమ్స్ ఏవి ఉండవు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మళ్ళీ రీగెయిన్ చేసుకుంటారు, జాబ్కి వెళ్తారు, ఫ్యామిలీని పోషించే పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీలో ఇంకో మెంబరు వాళ్ళకు తోడుగా వచ్చి వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కోల్పోయే పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ మనకు ట్రాన్స్ప్లాంట్ ద్వారా అడ్వాంటేజెస్. వీటన్నిటికంటే ముఖ్యంగా మన భారతదేశంలో యావరేజ్గా ఒక డయాలిసిస్ పేషెంట్ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు సర్వైవ్ అవుతాడు. అదే యావరేజ్గా మనం ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ చూసుకుంటే 15 నుంచి 20 ఏళ్ల దాకా వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకడమే కాకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్తో జీవిస్తారు. అందుకనేది ఎప్పటికైనా సరే ఒక పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది 5 దశల్లో 5 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4, 5. ఈ స్టేజ్ 5కి రీచ్ అయిన తర్వాత మనము ఈ డయాలిసిస్ గురించి కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి కానీ పేషెంట్తో డిస్కస్ చేస్తాం. ఈ రెండిట్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది అతి ఉత్తమమైన డెసిజన్ లేదా ట్రీట్మెంట్ ఆప్షన్. ఇంకా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళలేనప్పుడు గత్యంతరం లేక డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. దీనిలో కిడ్నీ డొనేషన్ ఎవరెవరు చేయొచ్చు? కిడ్నీ మనకు ముఖ్యంగా 2 రకాలుగా డోనర్స్ని మనం విభజిస్తాము. దానిలో ఒకటి లివింగ్ డోనర్, రెండోది డిసీజ్డ్ డోనర్. లివింగ్ డోనర్ అంటే ఒక బతికున్న వ్యక్తి కిడ్నీని డొనేట్ చేయడం. డిసీజ్డ్ డోనర్ అంటే ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీని డొనేట్ చేయడం. మన ఆంధ్రప్రదేశ్లో ఈ డిసీజ్డ్ డోనర్ ప్రోగ్రామ్ని జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని అంటాము. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏది బెటర్ అని మనం ఆలోచించినట్లయితే లివింగ్ డోనర్ కిడ్నీలు బెటర్గా పనిచేస్తాయి. అంటే మనకు యావరేజ్గా ఒక 20 ఇయర్స్ లివింగ్ డోనర్ కిడ్నీ వస్తే కెడవరిక్ అంటే డిసీజ్డ్ డోనర్ ప్రోగ్రామ్ జీవన్ దాన్ ద్వారా చేసిన ప్రోగ్రాంలో ఒక 15 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్ రావచ్చు. ఇలా ఎందుకు అవుట్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంటే లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మనకు కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఒక హెల్తీగా ఉన్న వ్యక్తి నుంచి కిడ్నీని తీసి ఒక 1 or 2 అవర్స్లో ఆ సర్జరీ అయిపోతుంది. అంటే ఇస్కిమియా టైం, మనం ఆ కిడ్నీని తీసి ఈ పేషెంట్లో అమర్చడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 1 hour or 2 hours పడుతుంది. ఈ టైంని ఇస్కిమియా టైం అని అంటాం. ఈ టైం అనేది లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్లో తక్కువగా ఉంటుంది. అదే జీవన్ దాన్ ప్రోగ్రాంలో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ కిడ్నీ మనకు అదే ఊరిలో ఉన్న డోనర్ ఉండకపోవచ్చు. వేరే ఊరు నుంచి లైక్ తిరుపతి నుంచో అనంతపూర్ నుంచో వేరే ఊరు నుంచో ఇక్కడికి కిడ్నీ తెచ్చి అమరుస్తాం. అలా చేసినప్పుడు ఆ ట్రావెల్ టైం కూడా దీనికి యాడ్ అవుతుంది. అంటే ఒక 4 hours 8 hours అంతసేపు కిడ్నీకి రక్త సరఫరా తగ్గిపోయి ఉంటుంది. దీనివల్ల ఆ కిడ్నీలో కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఇమ్మీడియట్గా కిడ్నీ పనిచేసినప్పటికీ లాంగ్ టర్మ్ కిడ్నీ అవుట్కమ్స్ చూసుకున్నట్లయితే లివింగ్ డోనర్ కిడ్నీ అనేది చాలా మంచి బెటర్ ఆప్షన్. అలాగని జీవన్ దాన్లో చేసుకోవడము బెటరా అంటే ఇప్పుడు ఇంట్లో కిడ్నీ డోనర్ లేనప్పుడు డయాలిసిస్లో ఉండే కంటే జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కిడ్నీ మార్పిడి చేయించుకోవడం అనేది డెఫినెట్గా బెటర్ ఆప్షన్. ఇప్పుడు లివింగ్ డోనర్స్ గురించి మనం ఆలోచించినట్లయితే లివింగ్ డోనర్ ఎవరెవరు అవ్వచ్చు అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇవ్వచ్చు. చట్ట ప్రకారము మనకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ THOA యాక్ట్ అనేది ఉంది. ఈ యాక్ట్ ఏంటి అంటే మన భారతదేశంలో ఇలా అవయవ మార్పిడి చేయడానికి ఈ చట్టం ద్వారా మనము ఫాలో చేస్తాం. ఇండియా మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా ఈ యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరెవరు కిడ్నీ డొనేట్ చేయొచ్చు. నియర్ రిలేటివ్స్ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. ఎవరెవరు నియర్ రిలేటివ్స్ అంటే మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, స్పౌస్, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్. ఈ 7 మంది మాత్రం వాళ్ళు నియర్ రిలేటివ్స్గా భావిస్తాం. అంటే అమ్మ, నాన్న, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, గ్రాండ్ పేరెంట్స్ అంటే తాత లేదా మనవాడు,
వీళ్ళు మాత్రమే నియర్ రిలేటివ్స్గా మన చట్టం చెప్తుంది. వీళ్ళు కాకుండా థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ లేదా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ వీళ్ళు ఎవరున్నా కూడా చట్ట ప్రకారం అది అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాం. అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ ఈ చట్ట ప్రకారం నియర్ రిలేటివ్స్తో చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఏ హాస్పిటల్లో అయితే ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందో ఆ హాస్పిటల్ కమిటీ ఉంటుంది, ఆథరైజేషన్ కమిటీ. ఆ కమిటీ వాళ్ళు మీటింగ్ చేసి, ఆ కమిటీలో ఒక లాయర్ ఉంటారు, ఒక సైకాట్రిస్ట్ ఉంటారు, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. వీళ్ళంతా కమిటీ ఫామ్ చేసి నియర్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ కమిటీ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. కానీ అదర్ దాన్ నియర్ రిలేటివ్స్ అంటే వీళ్ళు కాకుండా వేరే ఎవరైనా, అంటే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదరో, ఫాదర్ వాళ్ళ సిస్టరో, అంటే మామ కానీ చిన్నాయన కానీ పెద్దయినా కానీ వీళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు మాట వరుసకు మనం చెప్పడానికి వాళ్ళు రిలేటివ్స్ అయినప్పటికీ చట్ట ప్రకారం వాళ్ళు నియర్ రిలేటివ్స్ కాదు, థర్డ్ డిగ్రీ రిలేటివ్స్. సో అట్లాంటి వాళ్ళు డొనేట్ చేయాలనుకున్నప్పుడు మనము స్టేట్ గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. అలాంటప్పుడు మనకు ఇంటర్నల్ కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్టేట్ ఆథరైజేషన్ కమిటీ అని ఉంటుంది. స్టేట్ ఆథరైజేషన్ కమిటీ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ లివింగ్ డోనారు కిడ్నీలు మళ్ళీ మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బ్లడ్ గ్రూప్ కంపాటబుల్, ఇంకోటి బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్. బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు డొనేట్ చేయడం. బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ అంటే ఏబిఓ ఇన్కంపాటబుల్ అంటాము. ఇదేంటి, బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు డొనేట్ చేయడానికి వచ్చినప్పుడు దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాము. దీనిలో ఏబిఓ ఇన్కంపాటబుల్లో చేయడం కొంచెం టెక్నికల్గా కష్టమైన పని, కానీ మన భారతదేశంలో చాలా హాస్పిటల్స్లో ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తున్నారు. దీనిలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చేసి యాంటీబాడీస్ ఎంత మోతాదులో ఉన్నాయో చూసుకొని ప్లాస్మాని మార్పిడి చేయడం ద్వారా యాంటీబాడీస్ అన్నీ తీసేసి యాంటీబాడీ మోతాదు తగ్గిన తర్వాత కిడ్నీ మార్పిడి చేస్తాము. సో యాంటీబాడీస్ మళ్ళీ ఫార్మ్ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి అది బాగా పనిచేసేలాగా చూస్తారు. కొన్నిసార్లు యాంటీబాడీ పేషెంట్ బాడీలో ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మనము ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొద్దు అని చెప్పి సజెస్ట్ చేస్తాము. అట్లాంటి వాళ్లకు ఉన్నది మూడో ఆప్షను స్వాప్ ట్రాన్స్ప్లాంట్. స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఒక పేషెంట్ ఏ బ్లడ్ గ్రూప్ ఉండి వాళ్ళ డోనర్ బి బ్లడ్ గ్రూప్ ఉన్నారు, ఇంకో పేషెంట్ బి బ్లడ్ గ్రూప్ ఉండి వాళ్ళ డోనర్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నారు. అప్పుడు ఈ ఫస్ట్ పేషెంట్కి సెకండ్ డోనర్ డొనేట్ చేస్తారు, సెకండ్ పేషెంట్కి ఫస్ట్ డోనర్ డొనేట్ చేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న కిడ్నీ దొరుకుతుంది. దీనివల్ల మనకు ఏబిఓ ఇన్కంపాటబుల్లో చేయాల్సిన ఎక్స్ట్రా ఖర్చు అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్కి కానీ రిటక్స్మాబ్ ఇంజెక్షన్కి కానీ అయ్యే ఖర్చు మిగిలిపోతుంది, ప్లస్ రిస్క్ తగ్గుతుంది, ప్లస్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. సో స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అనేది బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ లేదా హెచ్ఎల్ఏ ఇన్కంపాటబిలిటీ ఏదైనా కారణం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు డొనేట్ చేయలేనప్పుడు మనం ఇంకొక డోనర్ని ఈ పేషెంట్కి కిడ్నీ అమర్చినప్పుడు దాన్ని స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాము. స్వాప్ ట్రాన్స్ప్లాంట్ కోసము అది సేమ్ హాస్పిటల్లో డోనర్ అయి ఉండొచ్చు, లేదా అదే స్టేట్లో వేరే ఊరిలో ఉన్న డోనర్ని కూడా మనము స్వాప్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. లేదా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ప్లాంట్, స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే వేరే స్టేట్లో ఉన్న డోనర్స్ కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు మనం మన డోనర్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డోనర్ని మనం తీసుకొని ఇంటర్ స్టేట్ స్వాప్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయొచ్చు. సో ట్రాన్స్ప్లాంటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇప్పుడు మనము ఈ కిడ్నీ మనము ఆ పేషెంట్లో అమర్చినప్పుడు ఈ కిడ్నీ అనేది ఆ పేషెంట్కి ఫారిన్ బాడీ. సో మన ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఏ ఫారిన్ బాడీని కూడా యాక్సెప్ట్ చేయదు. అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, లేదా వేరే అతని కిడ్నీ అయినా అవ్వచ్చు. సో దాన్ని రిజెక్ట్ చేయడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఈ రిజెక్షన్ అవ్వకుండా మనము ఆ ఇమ్యూనిటీని తగ్గించడానికి కొన్ని మందులు ఇస్తాం. దీన్ని ఇమ్యూనో సప్రెషన్ అని అంటాము. ఈ ఇమ్యూనో సప్రెషన్ మందులు లైఫ్ లాంగ్ పేషెంట్ తీసుకుంటూనే ఉండాలి. కానీ ఇనీషియల్ ఒక 3 months to 6 months ఎక్కువ హై డోస్లో ఇస్తాము, సబ్సిక్వెంట్గా డోస్ అనేది తగ్గించేస్తాము. ఈ ఇమ్యూనో సప్రెషన్ వల్ల రిస్క్ ఏంటి అంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఆ కిడ్నీ రిజెక్ట్ అవ్వకుండా ఆగుతుంది, కానీ రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. సో అందుకని ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
అంటే ఇన్ఫెక్షన్స్ ఏవైనా అవ్వచ్చు, అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, నిమోనియా అవ్వచ్చు, లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏటిపికల్ ఇన్ఫెక్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ 6 months ఎస్పెషల్లీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళతో ఎక్కువగా కలవకూడదు. వాళ్ళు ఉండే రూము, బాత్రూమ్ అన్నీ క్లీన్గా పెట్టుకోవాలి. ఫుడ్, వాటరు క్లీన్గా ఉన్నది తీసుకోవాలి. కంటామినేటెడ్ ఫుడ్ ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్లో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇట్లాంటి చోట్ల ఫుడ్, వాటర్ తీసుకోవడం అనేది చేయకూడదు. అండ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అండ్ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవచ్చు. బట్ అప్పుడు కూడా మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ వాడాలి, ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళు జాబ్కి కూడా వెళ్ళొచ్చు. ఒక 6 months అయిన తర్వాత వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ అంటే డెస్క్ జాబ్ అనేది చాలా ఈజీ, అంటే ఇన్ఫెక్షన్ అవ్వకుండా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. అదే దుమ్ము ధూళికి వెళ్ళి పొలం పని చేయడం అనేది, యానిమల్స్తో ఎక్కువగా కలవడం అనేది, అట్లాంటి జాబ్ అవాయిడ్ చేయడం బెటర్. సో జాబ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అట్లాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ఫార్మింగ్ అవి చేసేవాళ్ళు. బట్ ప్రొడక్టివ్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇంకొక ఆస్పెక్టు ఫర్టిలిటీ. డయాలిసిస్లో ఉన్నప్పుడు పిల్లలు కలిగే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్లకు మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో ఫస్ట్ కాంప్లికేషన్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్లు రిజెక్షన్. అంటే ఆ బాడీ అనేది దాన్ని కిడ్నీని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ టైంలో ఇండక్షన్ మెడిసిన్స్ అని ఇచ్చింటాము. తర్వాత మెయింటెనెన్స్ ఇమ్యూనోసప్రెషన్ అని చెప్పి మందులు వాడుతూ ఉంటారు. దానిలో ముఖ్యంగా 3 రకాల మందులు వాడుతున్నారు ఇప్పుడు. ఆ 3 రకాల మందులు కూడా కంపల్సరీ లైఫ్ లాంగ్ పేషెంట్ వాడుతూ ఉండాలి. వాళ్ళు కొన్నిసార్లు మర్చిపోయినా, ఒక 2 days వేసుకోకపోయినా కూడా రిజెక్షన్ అనేది ఛాన్స్ ఉంటుంది. రెండో కాంప్లికేషన్ వచ్చేది ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇన్ఫెక్షన్ అయినాక వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మూడో కాంప్లికేషన్ వచ్చేసి రికరెన్స్ ఆఫ్ ప్రైమరీ డిసీజ్. అంటే ఏ రోగం వల్ల అయితే కిడ్నీ డ్యామేజ్ అయ్యిందో అదే రోగము మళ్ళీ కొత్త కిడ్నీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని రోగాలు, స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి. అంటే FSGS అని, C3 గ్లోమెరులోనెఫ్రైటిస్ అని, MPGN అని, మెంబ్రేనస్ నెఫ్రోపతి అని, IgA నెఫ్రోపతి అని, ఈ కొన్ని రోగాలు మనకు కొత్త కిడ్నీలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఫస్ట్ టైం కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు కిడ్నీ బయాప్సీ చేసి ఉంటే అది మనకు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆ రోగం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, అవకాశం లేదా అనేది మనము పేషెంట్తో డిస్కస్ చేసి కొన్ని కేసుల్లో రిస్క్ తీసుకొని ముందుకెళ్తాం. కొన్ని కేసుల్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం వద్దని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ HUS అనే డిసీజ్ ఉంటుంది, హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్. ఇట్లాంటి ప్లస్ C3 గ్లోమెరులోనెఫ్రోపతి, ఈ డిసీజెస్లో రికరెన్స్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 60 to 70% కేసెస్లో మళ్ళీ కొత్త కిడ్నీలో కూడా ఇదే రోగం వచ్చి ఆ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కేసుల్లో మనము డయాలిసిస్లో పేషెంట్స్ చాలామంది ఇష్టపడరు. సో వాళ్ళు డయాలిసిస్లోనే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో నాలుగో కాంప్లికేషన్ వచ్చేసి మెటబాలిక్ డిసీజెస్. అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్స్ వల్ల బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది, షుగర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ అవి డిసీజెస్ వచ్చినప్పుడు దాన్ని బీపీ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ కంట్రోల్ చేసుకోవడము, హార్ట్ అటాక్ రాకుండా మందులు వాడడము, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. సో మన కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేస్తున్నాము గత 2 ఏళ్ల నుంచి. ఇప్పటి వరకు ఒక 40 ట్రాన్స్ప్లాంట్స్ దాకా అయ్యాయి. ఇక్కడ లైవ్ డొనేషను, జీవన్దాన్లో కెడవరిక్ ప్రోగ్రాము, స్వాప్ ట్రాన్స్ప్లాంటు, ABO ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్, అన్ని రకాల ట్రాన్స్ప్లాంట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాము. కొన్ని ట్రాన్స్ప్లాంట్స్ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వనివి కూడా తక్కువ ఖర్చులో అవుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అతి సక్సెస్ఫుల్గా చేసిన కేసులన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. సో ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ మార్పిడి చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.